సార్ అయితే టర్కీలో 2 రోజుల పాటు జరిగిన నాటో సమావేశాల్లో అసలు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు సార్? అంటే వీటి వల్ల ఇటు రష్యా, అలాగే ఇరాన్, చైనా ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి? ఇది భారత్‌కి ప్లస్ అవుతుందా? మైనస్? ఎస్ అండి. ఇప్పుడు నాటో దేశాలు 32 నాటో దేశాల కూటమి 36వ సమావేశం టర్కీ రాజధాని అంకారాలో జరిగింది. దీనికి ఇటు యుఎస్ ప్రెసిడెంట్, కెనాడియన్ ప్రైమ్ మినిస్టర్, అక్కడ నార్త్ అమెరికా నుంచి, తర్వాత ఇటు యూరోప్ నుంచి 30 దేశాది నేతలు, అంటే గవర్నమెంట్స్ ఆఫ్ ది స్టేట్, తర్వాత ప్రభుత్వ అధినేతలు, తర్వాత స్టేట్ ప్రభుత్వ పెద్దలు ఇద్దరు కలిసి అధ్యక్షుడు కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ అటెండ్ అవుతారన్నమాట. ఎవరు పెద్దోళ్ళు ఉంటే అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కెనడాలో ప్రైమ్ మినిస్టరే హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్, బట్ అమెరికాలో హెడ్ ఆఫ్ ది స్టేట్ ప్రెసిడెంటే, అథారిటీ అక్కడ ఉంటుంది. వీళ్ళనమాట 32 దేశాధినేతలతో పాటు ఈ నాటో దేశాలతో సంబంధం ఉన్న 12 దేశాలు కూడా దీనికి అటెండ్ అవ్వడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ 44 దేశాధినేతలు టర్కీ రాజధాని అంకారాలో సమావేశమయ్యారు. ఈ టర్కీ ఏంటంటే భయంకరమైన నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాలు ఇప్పుడు ప్రపంచ రాజకీయాలను సమూలంగా మార్చేది. ఇప్పుడు దాకా ఏంటంటే ఈ ట్రంప్ ఏంటంటే నాటోలోంచి విడిపోతాను అన్న డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు నాటోతో విడిపోకుండా నాటో దేశాలతో సంబంధాలు పెంచుకున్నాడు. తర్వాత అమెరికా అధ్యక్షుడిని కూడా ఉంచడానికి, అకామిడేట్ చేయడానికి అమెరికా అధ్యక్షుడు ఏం చెప్తే అవి చేయడానికి నాటో దేశాలు సిద్ధపడుతున్నాయి, ముఖ్యంగా యూరోపియన్. ఇందులో 5 నిర్ణయాలు ముఖ్యంగా తీసుకోవడం జరిగింది. అదేంటంటే ఫస్ట్ నిర్ణయం ఏంటంటే ఈ అంకారా డిక్లరేషన్ లో అదేంటంటే ఈ ఆర్టికల్ 5 అంటే ఉమ్మడి సెక్యూరిటీని ఎక్కువ చేసుకోవాలి. ఈ ఆర్టికల్ 5 ప్రకారం ఒకళ్ళ మీద దాడి జరిగితే మేమందరం కలిసి వస్తామనేది పునరుద్ఘాటించడం జరిగింది. అది చైనాకి, రష్యాకి బిగ్ వార్నింగ్ అండి. అది చాలా పెద్ద వార్నింగ్ జరిగింది ఈ విషయంలో. ఇక రెండోది ఏంటంటే చాలా పెద్ద డిసిషన్, ఉక్రెయిన్కి సపోర్ట్ చేయడం. ఉక్రెయిన్కి $80 బిలియన్ సహాయం చేస్తున్నారు. వాళ్ళ ట్రైనింగ్, మిలిటరీ ఎక్విప్మెంట్, రీకన్స్ట్రక్షన్, తర్వాత గ్యాసు, విద్యుత్, ఇలాగా. అంటే ఉక్రెయిన్ రష్యాతో యుద్ధం చేసే కెపాసిటీ $80 బిలియన్ ఇస్తున్నారు. ఈవెన్ ట్రంప్ కూడా ఇంకా యుద్ధ సామగ్రి వెపనైజ్ చేస్తున్నాడు ఉక్రెయిన్. అంటే రష్యా చాలా విపత్కర పరిస్థితిలో పడే అవకాశం అక్కడ ఉంది. ఇది 2. ఇక మూడోది ఏంటంటే మొత్తం 32 దేశాలు కలిపి తన డిఫెన్స్ బడ్జెట్ ని పెంచడం. ఆల్మోస్ట్ 2% వరకు డిఫెన్స్ బడ్జెట్ ని పెంచడం. అంటే అమెరికాది, అంటే కలెక్టివ్ బర్డెనింగ్, షేరింగ్ ది బర్డెన్ అంటారనమాట. అంటే అమెరికాయే కాదు మిగిలిన దేశాలు కూడా భారాన్ని పంచుకుంటున్నాయి. ఇది అమెరికా అధ్యక్షుడు కోరుకున్నది అనమాట, ట్రంప్ కోరుకున్నది. ఇది ఫుల్ఫిల్ అవ్వడం జరిగింది. ఇది 3వ డిసిషన్. ఇక 4వది ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఇరాన్, తర్వాత ఇటు మిడిల్ ఈస్ట్, సౌత్ చైనా సీలో అలజడుల్ని కలిసి పరిష్కరించాలి. అంటే చైనాకి వార్నింగు, ఇరాన్కి వార్నింగు, ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యాకి దారుణమైన వార్నింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఫ్రెండ్స్ ని, అంటే ఎవరైతే 5% స్పెండింగ్ ఎక్కువ చేయాలి, అంటే ఆల్మోస్ట్ $50 బిలియన్ అక్కడ ఎక్విప్మెంట్, $139 బిలియన్ ఒకటి, $50 బిలియన్, అంటే యుద్ధ సామగ్రిని, ట్యాంకుల్ని ఉత్పత్తి ఎక్కువ చేయడం. ఇది రష్యాకి, చైనాకి చాలా డేంజర్ అని చెప్పొచ్చు అనమాట. అత్యంత దారుణం. ఎందుకంటే ఈ యొక్క సౌత్ చైనా సీలో ఘర్షణ వస్తే నాటో దేశాలు రక్షణకు వస్తాయి ఆ ప్రాంతాలకి. తర్వాత ఫ్రీ నావిగేషన్, అంక్లాస్ ని ఫ్రీ నావిగేషన్ ఉండాలి అని చైనాకి, రష్యాకి వాళ్ళు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఉక్రెయిన్ తో సపోర్ట్, అంటే ఇప్పుడు రష్యా విపత్కర పరిస్థితులు కాబట్టి రష్యా ఇక్కడ నుంచి యుద్ధం చేయాలంటే కాస్త కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ పుతిన్ కూడా ఇటు ట్రంప్ తోనూ తర్వాత యూరోపియన్ నేతలతో మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. ఈ యొక్క యుద్ధ విరమణ అనేది కొనసాగే అవకాశం ఉంది. ఇక ఇరాన్కి న్యూక్లియర్ వెపన్ ఉండకూడదని నాటో దేశాలు అమెరికాకి సపోర్ట్ చేయడం జరిగింది. కానీ ట్రంప్ ఒక షాక్ అనమాట. ట్రంప్ కరెక్ట్ గా అంకారాలో ఈ నాటో సమావేశం జరిగే సమయంలోనే అమెరికా అటాక్ చేసింది మళ్ళా ఇరాన్ మీద. ఏదో విధంగా ఒత్తిడి తెచ్చి నాటో దేశాలను కూడా యుద్ధంలోకి లాగాలని ట్రంప్ చేసిన ప్రయత్నాన్ని నాటో దేశాలు తిరస్కరించాయి. అంటే యుద్ధ పరంగా అమెరికాకి మేము సపోర్ట్ చేయం, ఇరాన్కి ఎగనెస్ట్ గా రాము, కాకపోతే ఇరాన్ లో నీ దౌత్య విధానానికి సపోర్ట్ చేస్తాం. ఈ విధంగా ట్రంప్ కి సంతృప్తి, అసంతృప్తి 2 మిగిలినాయి. కాకపోతే ఇది అమెరికాకి మాత్రం ఒక పెద్ద షాక్ గా మనం చెప్పొచ్చు అనమాట. ఇది జరుగుతుంది. కాకపోతే ఈ అంకారా సమ్మిట్ కి ఇటు సిరియా అధ్యక్షుడు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఇటు టర్కీ నాటో దేశమే, దీంతో పాటు యుఏఈ, తర్వాత బహ్రెయిన్, కువైట్ లాంటి గల్ఫ్ దేశాలు కూడా కొన్ని అటెండ్ అయినాయి. తర్వాత యూరోపియన్ యూనియన్, ఆస్ట్రేలియా, జపాన్ నుంచి అటెండ్ అయ్యారు. కానీ ఇండియా అటెండ్ అవ్వాలి. ఇందుకు ఇండియా అంటే ఇండియాకి ఇన్విటేషన్ కూడా వచ్చినా ఇండియా వెళ్ళదు. ఎందుకంటే ఇటు చైనా, రష్యాలతో సమాన దూరం ఉండాలి, ఇటు రష్యాతో సమాన దూరం మనం ఉండాలి, అంటే అమెరికా వీటితో కూడా సమాన దూరం. అందుకే ఇండియాకి ఇన్విటేషన్ వచ్చినా అక్కడికి వెళ్ళలేదు. ఒక రకంగా ఇన్విటేషన్ అనేది పైకి తీయరు, ఎందుకంటే ఇండియా వెళ్లే పరిస్థితి లేదు. కాకపోతే నాటో అలా అంటారు అమెరికాతో, యూరోపియన్ యూనియన్తో అద్భుతమైన సంబంధాలు ఉన్నాయి.
ఈ నాటో దేశాల్లో ఉన్న ఫ్రాన్స్, బ్రిటన్, ఇటలీతో అద్భుతమైన సంబంధాలను వాటితో కలిపే మనం 6th జనరేషన్ ఫైటర్ తయారు చేస్తున్నాం. రష్యాతోటి సంబంధాలు ఉన్నాయి. అంటే ఇండియాకి ఏంటంటే మల్టీ అలైన్మెంట్, అన్ని దేశాలతో సమానమైన దూరం, సమానమైన క్లోజ్నెస్, సమాన సంబంధాలు ఉండాలి. ఈ విధంగా ఇండియా ఫారిన్ పాలసీ ఒక అద్భుతమైన ఫారిన్ పాలసీ. అందుకే ఇటు రష్యా, చైనా తగవలో కానీ నాటో తగవలోకి ఎక్కడా వెళ్లకుండా మిడిల్ పాత్ లో ఉండి అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం అంటూ జరిగితే ఇండియాకి ఇది చాలా చాలా అత్యున్నతమైన దౌత్య విధానం అవబోతుంది అనమాట. ఈ విధంగా టర్కీ నాటో దేశాల యుద్ధ బేరీ, అంటే ఇటు రష్యా, చైనాల మీద యుద్ధ బేరీ 3వ ప్రపంచ యుద్ధానికి నాటో ప్రిపేర్ అవుతుంది. నాటోలో విభజనని అవి చక్కగా అడ్డుకున్నాయి. ఈ నాటో 36వ సమావేశం, అంకారా సమావేశం గొప్ప సక్సెస్ ఏంటంటే ఈ అమెరికా అధ్యక్షుడిని వాదార్చి నాటోలో ఉంచాయి. నాటో విడిపోవడం లేదు ప్రస్తుతానికి అనేది అత్యున్నతమైన గొప్ప విజయంగా నాటో సమావేశాన్ని చెప్పొచ్చు. ఈ నాటో సమావేశాలు కలెక్టివ్ గా ఇటు రష్యా, చైనాకి బీభత్సమైన వార్నింగ్ ఇవ్వడం. 3వ ప్రపంచ యుద్ధానికి మేము ప్రిపేర్ అవుతున్నట్టే జీడిపిలో రక్షణ బడ్జెట్ పెంచుతున్నాం, ఎక్విప్మెంట్ ఎక్కువ చేస్తున్నాం, న్యూక్లియర్ వెపన్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాం, కలెక్ట్ ఆర్టికల్ 5. కాబట్టి ఇటు ఉక్రెయిన్ కి సహాయంగా ఉంటాం, ఇరాన్ కి వ్యతిరేకంగా ప్రవర్తిస్తాం, చైనా ఇష్టం వచ్చినట్టు చేస్తే సౌత్ చైనా సీలో మేము ఒప్పుకోం. అంటే ఇంటర్నేషనల్ లా అండ్ ఆర్డర్ని వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారన్నమాట. ఇది ఇండియాకి మంచిది, ఇండియాకి చాలా ఉత్తమం. ఎందుకంటే చైనాను అడ్డుకునే విధంగా అది ట్రై చేస్తుంది. హర్మూజ్ స్ట్రైట్ లో పీస్ కోసం కూడా నాటో ట్రై చేస్తుంది. కాబట్టి ఈ నాటో టర్కీలో జరిగిన నాటో సమావేశం అనేది 3వ ప్రపంచ యుద్ధానికి సిద్ధపడడం, చైనా ప్రపంచాన్ని కంట్రోల్ చేసుకోవాలనే దాన్ని వ్యతిరేకించడం, ఇది ఇండియాకి ఉత్తమం. కాకపోతే 3వ ప్రపంచ యుద్ధానికి మాత్రం ఇది యుద్ధ బేరిగా చెప్పుకోవచ్చు.